కి 10% రిజర్వేషన్ కామేశ్వరరావు ప్రస్తుతం అందుబాటులో ఉండి మనతో పాటు కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు మాజీ మంత్రి కాపు కార్పొరేషన్ చైర్మన్ మనతో జాయిన్ అవుతున్నారు. నమస్తే సుబ్బారెడ్డి గారు. నమస్తే. చాలా విషాదకర వార్త అండి. అంటే ఒక మాజీ మంత్రికి ఎంపీకి ఎన్నో పదవులు అనుభవించారు, దేశంలోనే చెరగని ముద్ర వేసుకున్నారు రాజకీయాల్లో. మరీ ముఖ్యంగా ఒక ఉద్యమ నాయకుడిగా ప్రజల గుండెలు చిరస్థాయిగా ఉండిపోతారు. అసలు ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం గురించి, ఆయనతో మీకున్న అనుబంధం గురించి. సరిగా ముద్రగడ్డ పద్మనాభం గారి యొక్క మరణ వార్త మమ్మల్ని చాలా తీవ్రంగా దిగ్భ్రాంతి కలుగజేసింది, బాధ కలుగజేసింది. ఒక మహోన్నతమైన వ్యక్తిని కోల్పోవటం చాలా తీవ్ర నోటని సందర్భంగా తెలియపరుస్తున్నా. ఆయనతో కలిసి నేను శాసనసభ్యుడిగా అనేక పదవుల్లో ఒక ఇద్దరం కూడా కలిసి పనిచేసాం. ఎప్పుడూ కూడా నాతో చాలా ప్రేమగా ఆప్యాయతగా ఉండేటువంటి గొప్ప మంచి వ్యక్తి పద్మనాభం గారు. మా తల్లిగారు మరణించినప్పుడు కానీ, మా బాబు చనిపోయినప్పుడు కానీ ఆయన స్వయంగా వచ్చి నన్ను ఇంటి దగ్గర పలకరించినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటున్నాను. ముఖ్యంగా కాపు ఉద్యమ నేతగా, అంటే ఉద్యమాలు చాలా మంది చేస్తూ ఉంటారు, రాజకీయ నాయకులు చాలా ఉద్యమాలు చేస్తూ ఉంటారు. కానీ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఏదైతే ఉద్యమం చేస్తున్నారో దాని గురించి తప్ప తనకి దీనివల్ల లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అన్నటువంటి ఆలోచన లేకుండా తను అనుకున్న దాన్ని సాధించాలి అన్నటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి గౌరవ స్వర్గీయ ముద్రగడ్డ పద్మనాభం గారు. కాపు ఉద్యమంలో మనం చూసినట్లయితే ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా చాలా పెద్ద జిల్లా. అటువంటి పెద్ద జిల్లా ఆయన పెట్టినటువంటి కాపు ఉద్యమాన్ని తుల్లో ఆయన పెట్టినటువంటి మీటింగ్కి ఆ జిల్లా సరిపోలేదని సందర్భంగా తెలిపొస్తున్నా. లక్షలాది మంది మొత్తం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ నుంచి, రాయలసీమ నుంచి, ఆంధ్ర నుంచి, కోస్తాంధ్ర నుంచి, అన్ని ప్రాంతాల నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా మరి ఆ రోజున ఆయన మరి కాపుల్లో ఉన్నటువంటి ఉపకులాలందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ గొప్ప బహిరంగ సభ పెట్టడం, తద్వారా తర్వాత కాపులకి తప్పనిసరిగా ఆ ఉద్యమం ద్వారా ఒక మేలు జరిగిందని సందర్భంగా నేను ఖచ్చితంగా తెలియపరుస్తున్నా. ఉద్యమ నాయకుల్లో నిస్వార్థంగా 100% నిస్వార్థంగా ఉద్యమం చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది స్వర్గీయ ముద్రగడ్డ పద్మనాభం గారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, వారి యొక్క మరణం నన్ను చాలా తీవ్రంగా బాధ కలిగిస్తుంది. అదేవిధంగా ఈ సందర్భంగా నేను వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నా. అదేవిధంగా భగవంతుడు దైవం వారి యొక్క పవిత్రాత్మకు శాంతి చేకూర్చాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను. నిజంగా సుబ్బారెడ్డి గారు, తెలుస్తోంది మీ మాటల్లో ఆవేదన. ఎప్పుడు కలిసారండి సుబ్బారెడ్డి గారు మీరు చివరిగా ముద్రగడ్డ గారిని? సార్, ముద్రగడ్డ గారిని చివరికి ఎప్పుడు కలుస్తారు మీరు? పద్మనాభం గారిని అంటే నేను మామూలుగా అడుగుతున్నా, అంటే ఆయన ఒంట్లో బాగోలేదు అంతకు ముందు కలిసిన సందర్భం ఉందా, లేదంటే ఒంట్లో బాగపోయిన తర్వాత సరే పరామర్శించిన ఏమైనా ఉందా? జస్ట్ అంతకుముందే కలిసాం. ఇంటి అక్కడ కిర్లంపూడిలోనే కలిసామండి. లాస్ట్ లో ఆయన కిర్లంపూడిలోనే కలిసాను, ఇంటి దగ్గరే కలిసాను. అంటే ఎలా చూడాలి సార్? అంటే ముద్రగడ్డ గారు ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక సంస్థలపై చాలా గలమెత్తారు. ఇప్పుడు మీరు కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. ఆయన ఉద్యమాలకి, అంటే ఈ పార్టీ ఆ పార్టీ కాకపోయినా అన్ని పార్టీలు కూడా ఆయన్ని ఒక ఎన్నికలకు ఓట్లు గురిపించే వ్యక్తిగా వాడుతున్నారే కానీ పూర్తి స్థాయిలో ఆయన ఉద్యమానికి న్యాయం చేయలేకపోయారనే అపవాదులు అయితే ఉన్నాయి. వాటి మీద అసలు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఏం చేయబోతున్నారు? పద్మనాభం గారు ఉద్యమం చేసినప్పుడు ఎప్పుడు కూడా ఆయన స్వార్థం గురించి ఉద్యమం చేయలేదండి. ఎవరో ప్రభుత్వ పరంగా ఒక ప్రభుత్వ అధినేతలు నాకేదో చేస్తారన్నట్టు స్వార్థంతో పద్మనాభం గారు ఉద్యమం చేయలేదు. ఆయన లక్ష్యం సాధనకే ఉద్యమం చేశారు. ఇప్పుడు కూడా ఆయన ఏనాడు కూడా తనకేదో ఈ ఉద్యమం ద్వారా ఇంతమంది కాపులు నా వెనకాల ఉన్నారని చూపెట్టుకుని ఏదో మంత్రి పదవో, పార్లమెంట్ సభ్యుడో, ఎమ్మెల్యే, ఎంపీయో లేకపోతే మంత్రో ఏదో కావాలని ఏనాడు అనుకోలేదు. ఆ పదవులన్నీ కూడా ఆయన అన్ని ముందే చేసేసారు. ఆయన అతి చిన్న వయసులో సభ్యుడిగా పనిచేశారు. 2 సార్లు ఎన్టీ రామారావు గారి కేబినెట్ లో, కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేశారు, పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. అనేకమైనటువంటి పదవులు ఎప్పుడు ఆయన అనిపించారు. పదవుల్లో కూడా ఎక్కడ కూడా నిస్వార్థంగానే ఆయన పదవులు చేశారు ఎప్పుడు కూడా. ఆ విధంగా ఒక ప్రభుత్వాలు తనకి ఏదో వరకబెడితే తనకి ఏదో కిరీటం పెడతాదంటే ఆలోచనలో ఏనాడు కూడా చేయలేదు. ఒక మంచి ఆశయంతో, ఒక మంచి లక్ష్యంతో పద్మనాభం గారు ఉద్యమం చేశారని సందర్భంగా తెలియపరుస్తున్నాం. అవును సార్, అంటే పార్టీలకు అతీతంగా ఆయనకి అందరూ కూడా అభిమానిస్తారు, ఆరాధిస్తారు. ఆయన అంటే చివరి రోజుల్లో మాత్రం ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ముందుకు వెళ్ళిపోయారు. దానికి ఆయన కుటుంబం నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు, చాలామంది విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఎక్కచ్చిగా పోయే మనిషికి మాత్రం చివరి వరకు నిలబడ్డారు. తప్పనిసరిగా ఇప్పుడు పద్మనాభం గారి గురించి మనం ఆలోచన చేసినట్లయితే తప్పనిసరిగా ఆయన జీవితంలో పోరాటాల్లో ఆయన నష్టమే తప్ప ఎక్కడ కూడా లాభం స్వార్థం గురించి చేయలేదు. ఆయన నిజంగా ఆయన పోరాటాల వల్ల ఆయన ఉన్నటువంటి రాజకీయ జీవితంలో అన్నింటిలో కూడా నష్టమే జరిగిందని సందర్భంగా తెలియపరుస్తున్నా.
ఏదైనప్పటికీ ఒక గొప్ప భావాలు కలిగినటువంటి వ్యక్తి పద్మనాభం గారు లాంటి వ్యక్తిని మనం భవిష్యత్తులో చూడలేమని ఈ సందర్భంగా తెలియపడుతుంది. రైట్ అండి. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి గారు మాతో ఫోన్ లైన్లో స్పందించినందుకు. ముద్రగడ పద్మనాభం యొక్క లేరు అనే వార్త అయితే ఇటు రాజకీయ వర్గాల్లో అటు కాపు ఉద్యమకారులు కూడా చాలా దిగ్భ్రాంతి కలగజేస్తోంది. ఆయన ఆరోగ్యం బాగోక గత కొన్ని రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఎలాగైనా కోలుకుంటారని అందరూ కూడా అనుకున్నారు, ఆశించారు. బట్ ఇప్పుడు ఆయన లేరు అనే వార్త అయితే తీవ్ర విషాదం నింపింది. అటు ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఆయనతో అనుబంధం ఉన్న చాలామంది నాయకులకు కావచ్చు, అక్కడ ఉద్యమకారులకు కావచ్చు, తీవ్ర విషాదం మునిపెరిపడికి వాళ్ళ గ్రామంలో కూడా చాలా విషాదం కనిపిస్తోంది. మరోవైపు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా స్పందిస్తున్నారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుని అప్డేట్స్ కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us.